కృష్ణ ప్రభుజీ తను. మనం తరగతిని మొదలు పెట్టుకునే ముందు ప్రభుజీ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి ప్రభుజీ. సారీ. తరగతిని సాధనతో మొదలు పెట్టుకున్నాం మనం. ఓం అజ్ఞానతిమిరాంధ్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమదే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. ఈరోజు మనము చర్చించుకునే శ్లోకాలు. లో వాయిస్ వస్తుంది ప్రభుజీ మీ వాయిస్. ఈరోజు మనం చర్చించబోయే శ్లోకాలు 1వ అధ్యాయము 12, 13 శ్లోకాలు చర్చించుకుపోతున్నాము. వినపడుతోందా మాతాజీ? వినిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. మనం శ్లోకాలు చదువుతాము, తర్వాత ప్రతిపార్థము భాష్యం చదువుతాము, తర్వాత భాష్యంలోకి వెళ్ళి వివరణలోకి వెళ్దాం. చిన్న శ్లోకాలు కానీ ముఖ్యమైన శ్లోకాలు. వెళ్దాం. తస్య సంజ్ఞయాన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఇది 12వ శ్లోకము. దీని ప్రతిపదార్థం భాష్యం చూద్దాము, తాత్పర్యము భాష్యం చూద్దాము. తస్య అతనికి, సంజ్ఞయాన్ వృద్ధి చేస్తూ, హర్షం ఆనందము, కురు వృద్ధ కురు వంశవృద్ధుడు భీష్ముడు, పితామహ పితామహుడు, సింహనాదం సింహగర్జున వంటి ధ్వని, వినధ్య కలిగేటట్లు, ఉచ్చై బిగ్గరగా, శంఖమును దద్మౌ పూరించాడు, ప్రతాపవాన్ పరాక్రమవంతుడు. అప్పుడు కురువృద్ధుడు యోధుల పితామహుడు అయిన భీష్ముడు దుర్యోధనుని ఆనందం చేకూరుస్తూ సింహగర్జన వంటి ధ్వని కలిగేటట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించాడు. భాష్యం చూద్దాము. చిన్న భాష్యము. కురువృద్ధుడు తన మనవడైన దుర్యోధనుని హృదయంలోని భావనను తెలుసుకొనగలిగాడు. అతని పట్ల ఉన్నట్టి సహజ కరుణతో ఆయన సింహములాగా తన స్థితికి తగినట్లు అతి బిగ్గరగా శంఖమును పూరించి అతనిని సంతోషింపజేయడానికి యత్నించాడు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు ప్రతిపక్షములో ఉన్న కారణంగా యుద్ధములో తమకు విజయావకాశమే లేదని శంఖము సంకేతము ద్వారా భీష్ముడు చింతాగ్రస్తుడైన దుర్యోధనునికి పరోక్షంగా తెలియజేశాడు. ఆయన యుద్ధము చేయటం ఆయన కర్తవ్యం. ఆ విషయంలో ఎటువంటి కష్టమునికైనా ఆయన వెనుదీయడు. మనం 13వ శ్లోకం కూడా చదువుకున్నాము. 13వ శ్లోకానికి భాష్యం లేదు, చదువుదాము. 13వ శ్లోకం చదివేసి తర్వాత వివరణలోకి వెళ్దాం. తతశంకశ్చ భేర్యశ్చ పనవానకా గోముఖాః సహ సేవ్యభ్యహంతః సశబ్దస్తు ములోభవాత్. తరువాత శంఖాః శంఖములు, చ కూడా, భేర్యాః భేరులు, చ మరియు, పానవానక చిన్న భేరులు డంకాలు, గోముఖాః కొమ్ములు, సహసా అకస్మాత్తుగా, ఏవ నిశ్చయముగా, అభ్యహంతః ఒకేసారి మ్రోగించబడ్డాయి. సహ్ ఆ శబ్ద
సంఘటిత ధ్వని తుములః దట్టముగా అభవత్ అయింది. తరువాత శంఖములు, పనవానకములు, భేరులు, కొమ్ములు మొదలైనవి ఒక్కసారిగా మ్రోగించబడ్డాయి. ఆ సంఘటిత ధ్వని అతి భీకరంగా ఉన్నది. చాలా సంతోషం. ప్రభుపాదుల వారు 12వ శ్లోకం చూడండి. ఇది మనం పోయిన శ్లోకాల్లో చర్చించుకుంటూ వచ్చాము. వారి వారి సైన్యాన్ని లెక్క వేయడానికి, తర్వాత అందులో గొప్ప రాజకీయవేత్తగా దుర్యోధనుడు తన బలాన్ని, ఎదుటివారి బలాన్ని ఇవన్నీ లెక్క వేయడానికి పెద్దలైన ద్రోణాచార్యుల దగ్గర వెళ్తారు. మాట్లాడుతూ ఇవన్నీ ఇవన్నీ శ్లోకాలు వస్తాయి. ఆ శ్లోకాల్లో ఇవి కురువృద్ధుడు కురు వంశానికి, ఆయన కురువంశ అంబాలిక నుంచి ఆ, తర్వాత శాంతనుడు వీరి నుంచి కురువంశము మొదలవుతుంది. అందులో ఈ భీష్ముడు ఆయన ప్రత్యేకంగా మనము ఆయన లక్షణాల గురించి చర్చించుకోవచ్చు. ఆయన చాలా ధర్మబద్ధుడు. కృష్ణుడు అంటే చాలా ప్రీతి. కృష్ణుడు దేవాదేవుడని ఆయనకు తెలుసు. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే, లేదా ఒక ప్రతిజ్ఞ తీసుకుంటే ఆ ప్రతిజ్ఞకు కట్టుబడి ఎలా ఉంటాడనేది ఆయన జీవితమే ఒక ఉదాహరణ. ధర్మబద్ధుడు, పరాక్రముడు. మనకు భీష్మ పర్వము, ఈ మహాభారతంలోని భీష్మ పర్వంలో వస్తాయి. ఆయన తలుచుకుంటే కేవలము ఒక రోజులో ఈ మహామహులు అందరూ, ఆయనగానే కాదు, ఆయనతో కురు కురు పక్ కురువంశ పక్షానున్న వీరులందరూ మహామహాయోధులు. కానీ ఏ ఎక్కడ లోపించింది? ఏం లోపించింది? ధర్మము పక్కన నిలబడలేదు. సాధారణంగా మనం చూసుకుంటే అంత సైన్యము, అంత మహామహాయోధులు, గొప్ప గొప్ప అస్త్రశస్త్రాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ ముందర ఈ పాండవులు చాలా తేలిక. అంత మహాయోధులు ఉన్నారు. మాకు తెలిసిన వారు ద్రోణాచార్యులు లేదా భీష్ముడు అనుకుంటాము. కానీ కురుపక్షాన ఉన్నవారు చాలా చాలా అస్త్రశస్త్రాలు కలిగిన వారు, చాలా మహామహాయోధులు ఉన్నారు. కానీ ఒక్కటి లోపించింది. కృష్ణుడు తన పక్షాన లేరు. కృష్ణుడు అంటే ధర్మం తన పక్షాన లేదు. ధర్మపక్షాన్ని నిలబడలేదు. చిన్నప్పటి నుంచి తప్పు అని తెలిసినా కానీ వారిని దుర్యోధను, తర్వాత అన్నదమ్ములు వారిని నివారిస్తూ వచ్చారు. కానీ కొన్నిసార్లు వారు ఈ మనము ముఖ్యంగా ఈ భీష్ముడిని తీసుకుంటే రాజుకు రాజు ధర్మబద్ధంగా ఉండాలి అనేసి కొన్నిసార్లు మనము వెనక్కి తగ్గిన సంఘటనలు మనం చూస్తాం. ద్రౌపది వస్త్రాపహరణం జరిగేటప్పుడు కూడా చెప్తారు, కానీ నివారించలేకపోతారు. ఎందుకంటే రాజుకు మనము ఆయన అన్యాయులుగా ఉండాలి, ఆయనకు కట్టుబడి ఉండాలి, ఆయన మాటకు కట్టుబడి ఉండాలి. అది ధర్మశాస్త్రంలోని. కానీ సవై పుంసాం పరధర్మం ఏంటి? మనకు సాధారణంగా మనము ఏంటంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నాం కాబట్టి
చాలా ధర్మాలు ఉంటాయి. అయ్యా, నేను గృహస్థుని. గృహస్థ ధర్మం ఏంటి? కుటుంబ పోషణ, సంపాదన, తర్వాత ధర్మబద్ధంగా కుటుంబాన్ని ఆ, ఆ, ఒక స్థాయికి తీసుకురావాలి, ఇవన్నీ. లేదా ఒక బ్రహ్మచారి ఉంటారు, నేను విద్యాభ్యాసాన్ని అభ్యసించాలి మంచిగా. ఇలా అంటే ప్రతి ఒక్కరికి కొన్ని ధర్మాలు, విధి, ఆ, అంటే కొన్ని ధర్మాలు ఉంటాయి. కానీ వాటన్నిటికంటే పరధర్మం ఏంటి? పరధర్మం మనము ఇది కేవలము నేను క్షత్రియుణ్ణి. క్షత్రియుడికి ఏంటి? క్షత్రియుడికి ఆ, యుద్ధం చేయాలి, అధర్మాన్ని నశింపజేయాలి, శత్రువుని సంహారం చేయాలి. కానీ అదే సంహారము సాధారణ మనుషులు చేస్తే అది చాలా పెద్ద తప్పు అవుతుంది. కానీ క్షత్రియుడు చేస్తే అది తప్పు కాదు. ఇంకా మనకు రాబోయే శ్లోకాలు వస్తాయి. ఆ, ఒకవేళ ఈ వీరమరణం చెందితే గన ఊర్ధ్వలోకాల్లో స్వర్గలోకానికి వెళ్తాం. అంటే క్షత్రియుడు అనేవారు సంహరిస్తే తప్పు కాదు, ఇది కూడా ధర్మమే. అలానే రాజ్య రాజుకి రాజ్య పదవికి కట్టుబడి ఉండాలి, ఆ రాజ్య శాసనానికి కట్టుబడి ఉండాలని ధర్మం, అది కూడా ధర్మం. కానీ ఇవన్నీ మనము నేను క్షత్రియుని, నేను బ్రాహ్మణుని, లేదా నేను వైశ్యుని, ఇవన్నీ మనం కల్పించుకున్న ఉపాధులు, కేవలము ఈ భౌతిక జగత్తుకు సంబంధించిన ఉపాధులు ఇవన్నీ. కానీ మనము నిజస్థితి ఏంటి? ఇవన్నీ ఉపాధులు కొన్ని కొన్ని రోజులు లేదా కొన్ని సంవత్సరాలు ఉంటాయి, తర్వాత మారిపోతూ ఉంటాయి. కానీ అసలైన నిజస్థితి ఏంటి? మనం ఆత్మస్వరూపులం. ఆత్మస్వరూపులం అంటే మన నిజస్థితి ఏంటి? కృష్ణుడి సేవకులము, కృష్ణ సేవ చేయడము. అది పరధర్మము, అది పరధర్మము. కాబట్టి ఒకవేళ భౌతికంగా మనకు ఎన్ని ధర్మాలు అన్ని ధర్మాలు ఉన్నప్పటికీ పరధర్మం ఏంటి? కృష్ణ సేవని, కృష్ణ భక్తిని. చూడండి, ఆ, ఒక సందర్భంలో కృష్ణుడు గొప్ప భక్తులు ఎవరని అంటే అందరికీ చూపించాలని ఒక నాటకమనే చెప్పచ్చు. మనం అందరం నాటకంలో పావులమే. ఒకసారి తల నొప్పి తీస్తుందని నారదుని చెప్తే, దీనికి మంది ఏంటంటే ఆ, ఎవరైనా నా భక్తులు పాదధూళి తీసుకురండి, ఆ పాదధూళితో మర్దన చేస్తే నాకు తగ్గిపోతుంది అనేసి. కానీ ఎవరివ్వరు, లక్ష్మీమాత ఇవ్వరు, నారదుడే ఇవ్వరు. స్వయంగా నారదుని అడిగితే నారదుడు ఇవ్వరు. అలా అడుగుతూ అడుగుతూ వెళ్తారు. అలా కేవలము గ్రామీణ ప్రాంత గోపికలు, వారికి పెద్ద శాస్త్రాల్లో ప్రావీణ్యం కూడా ఉండదు, కానీ కృష్ణుడు అంటే ప్రేమ ఉంటుంది. కృష్ణుడి పట్ల చాలా స్- అవినాభావ సంబంధం అంటుంటాం కదా, అలా చాలా ప్రేమ ఉంటుంది. భౌతికంగా దేవాది దేవుడు అంతటి వాడికి తమ పాదధూళి ఇస్తే ఏమవుతుంది సాధారణంగా అది. కానీ వారు పాదధూళి, కృష్ణుడికి తలనొప్ప. కృష్ణుడు మా పాదధూళితో కృష్ణుడు నయమైపోతున్నాం అని కృష్ణుడి కోసము భౌతికంగా అధర్మం అని కనిపిస్తున్నప్పటికీ కృష్ణుడి కోసము ఇచ్చారు. అది ధర్మం, పర పరమైన ధర్మం, అది అత్యున్నతమైన ధర్మం. కాబట్టి ఆ, వీరు ధర్మపక్షాన్ని నిలబడలేదు. ధర్మబద్ధుడు అంటున్నాం, కానీ మళ్ళీ ధర్మపక్షాన్ని నిలబడలేదు అంటున్నాం. అంటే కృష్ణుడికి ప్రీతి చేకూర్చే విషయాలు చేయలేదు వీళ్ళు, కౌరవులు. అందుకే ఎంత భౌతికంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ ఎంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ భౌతికంగా వారు పతనం చెందారు. అదే మనం చూడాలి ఇక్కడ కూడా.
మనం కూడా ఈ సమాజంలో, సంఘంలో ఉపాధులను చూసుకొని మనం కూడా కొంచెము గర్వితులవుతూ ఉంటాము. కానీ కృష్ణ భక్తి లేనప్పుడు అవన్నీ వ్యర్థమవుతాయి. తర్వాత కృష్ణుడికి ఈ భీష్ముడికి తెలుసు కృష్ణుడు దేవాది దేవుడు అని తెలుసు. అందుకే కేవలము నేను చెప్పిన విధంగా ఇంతకుముందు రాజు యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అనే ధర్మపాలన విషయాన్ని అనుసరించి తన మనవడు దుర్యోధనుడు చెడ్డవాడని తెలుసు, మంచి పనులు చేయలేదని తెలుసు, అధర్మంగా ప్రవర్తిస్తున్నాడని తెలుసు, వారి పక్షాన నిలబడ్డాడు. ఇది సంకేతం ఇస్తున్నాడు. తన శంఖధ్వని ద్వారా సంకేతం ఇస్తున్నాడు. అయ్యా, కృష్ణుడు ఆ పక్షాన ఉన్నాడు, ధర్మం ఆ పక్షాన ఉంది, కేవలము విజయము వారిదే, విజయము పాండవులదే. కేవలము రాజును సంతృప్తిపరచడానికి బిగ్గరగా తన శంఖాన్ని పూరించాడు, సంతోషింపజేయడానికి యత్నించాడు అనేసి మనం చూసుకుంటూ ఉంటాం. ఎత్ర యోగేశ్వర కృష్ణ, అయ్యా, ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం తథ్యమవు. విజయం అంటే ఏంటి? మనకు మన ఇంద్రియాలకు సంతృప్తి పరిచేవి మనం విజయం అనుకుంటూ ఉంటాము కొన్నిసార్లు. నా నా వి అంటే నేను విజయం పొందానని సాధారణంగా విజయం పొందామంటే అయ్యా, నా ఇంద్రియ సంతృప్తి జరిగింది, ఇంద్రియాలు సంతృప్తి చెందాయి, నా భౌతికమైన ఇంద్రియాలు. ఆహా, అది కాదు. పరమ విజయం ఏంటి? అది నీ నిజస్థితిలో నెలకొని కృష్ణ సేవ చేయడమే. ఎన్ని చూడండి, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా పాండవులు మాత్రం కృష్ణుని ఆశ్రయాన్ని వదిలిపెట్టలేదు. ధర్మ ప్రవర్తన మీరే ప్రవర్తించలేదు. కాబట్టి కృష్ణుడు ఆ పక్కన ఉన్నాడు, పాండవుల పక్షాన ఉన్నాడు. పాండవుల పక్షం విజయము తథ్యము. అది కేవలము ఇది ఈ శంఖధ్వని బిగ్గరగా చేయడం కేవలము రాజుని సంతృప్తిపరచటము. ఆ యుద్ధము చేయటం కూడా ఆయన కర్తవ్యంగా కేవలం నిమిత్త మాత్రునిగా భావించారు. మనకు కొన్ని సందర్భాల్లో వైష్ణవులు చెప్తారు, స్వామి మనకు ఎప్పుడైనా కానీ అన్ని అన్ని అంటే అన్ని రుచులు, అంటే మాధుర్య రసము, అన్ని రసాలు, కొన్నిసార్లు వీర రసం కూడా ఆస్వాదించాలనే కోరిక కలుగుతుందంట. దాని ద్వారా భక్తులు ఆ సేవను కూడా స్వీకరిస్తారు. ఆ సేవ స్వీకరించే విషయంలో భీష్ముడు స్వామివారిని సేవిస్తాడు, ఆ వీరరసాన్ని ఆస్వాదించే సేవ చేస్తాడు స్వామివారికి. అందుకే ఆ పక్షాన నిలబడ్డారని కూడా చెప్తారు, కౌరవుల పక్షాన. సరే, ఆ విషయంలో ఎటువంటి కష్టమునికైనా ఆయన వెనుదీయడు. అది కేవలం కర్తవ్యంగా భావిస్తాడు. అటువంటి విషయంలో ఎంతటి కష్టమైనా ఆయన వెనుదీయడు. ఆయన తండ్రికి ఇచ్చిన మాట కోసము ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్నారు. తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఈ కర్తవ్యాన్ని రాజశాసనానికి
కట్టుబడి ఉండే విషయంలో ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొంటాడు అనేసి ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంకా రాబోయే శ్లోకాల్లో వస్తాయి విజయానికి చిహ్నాలని వస్తాయి. కానీ స్- ఇక్కడ ఏంటంటే భీష్ముడి యొక్క లక్షణాలు తెలుసుకోవాలి మనం. భక్తుని యొక్క లక్షణాలు. భక్తుడు ఆయన చూడండి, భీష్ముడు కృష్ణుడికి కృష్ణుడు మనం ముందుగానే ఈ శ్లోకం ముందుగానే చెప్పుకున్నాం కదా, భీష్ముడు కృష్ణుడు అంటే చాలా ప్రీతి అని చెప్పుకున్నాము. ఏ పక్షాన ఉన్నప్పటికీ, ఎక్కడున్నప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ కృష్ణ స్మరణ వదలలేదు భీష్ముడు. అనునిత్యం కృష్ణుని స్మరిస్తూనే ఉన్నాడు. అంపశయ్య పైన కూడా కృష్ణుడు స్వయంగా తన ఎదుట ఉన్నప్పుడు ఆయన శరీరం వదిలే స్థితిలో కృష్ణుని అంగాల మీద ధ్యానిస్తాడు ఆయన భీష్ముడు. కాబట్టి ఇక్కడ మనం భక్తుల యొక్క లక్షణం చూడాలి. తర్వాత ఇది భక్తులు ఇంకోటి ఏంటంటే, ఇంకో కోణంలో ఏం చెప్పుకోవచ్చు అంటే, భక్తులకి నష్టం చేకూర్చాలని ఎవరు ఆలోచించినా అని వారి పతనం అవుతుంది. భక్తులు శుద్ధ భక్తులకు ఎవరైనా నష్టం చేకూర్చాలని చూసినామని, భౌతికం కాదు, అవి కూడా వారు శుద్ధ భక్తులు కాబట్టి స్వతహాగా స్వీకరిస్తారు. కానీ కృష్ణుడు మాత్రం వదిలిపెట్టాడు అని మనం ఇక్కడ రెండు విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే తర్వాత శంఖాలు, బేరులు, కొమ్ములు ఇలా ఒక్కసారిగా అతి భీకరంగా ఉంది ఆ వాతావరణం మొత్తం. భయపడుతున్నారు. ఆ వాతావరణాన్ని చూసి దుర్యోధనుడు, కౌరవులు భయభ్రాంతులు అవుతున్నారు. భయంతోనే కదా మొదట్లో ద్రోణాచార్య దగ్గరికి వచ్చింది. అతి భయంకరంగా ఉంది. అంతమంది సైన్యము, అంతమంది అక్షోణీలు, వేలాది వేలాది మంది సైనికులు, మహాయోధులు, చాలా భయంకరంగా ఉంది. శంఖాలు, పానకాలు, బేరులు, కొమ్ములు మనము ఇవి సాధారణంగా ఏ సమయాల్లో ఇవి మోగించబడతాయి అంటే శుభసూచకం సమయంలో మోగించబడతాయి. శుభసూచకంగా ఒకవేళ శుభం జరిగిన తర్వాత కూడా మోగించబడతాయి. మనం చాలా సందర్భాల్లో చూస్తూ వచ్చాము. భాగవతంలో కానీ, తర్వాత 10వ స్కందంలో కృష్ణ బుక్లో, కృష్ణ 10వ స్కందంలో కానీ, అంటే వారికి ఈ భీష్ముడు చెప్పిన వాటికి, అంటే పాండవులు పక్షమున కృష్ణుడు ఉన్నాడు, తర్వాత విజయము తథ్యము, పాండవులదే విజయము, దాని సూచకంగా ఈ శంఖాలు, భేరులు, కొమ్ములు ఇవన్నీ ఆ వాతావరణము శుభసూచకాన్ని తెలియజేస్తున్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. సరే, 14 నుంచి ఇంకా స్పష్టమైన చిహ్నాలు కనపడతాయి మనకు. పాండవులదే ఎలాంటి విజయం, పాండవుల విజయం ఏంటి అని కొన్ని సూచనలు కనపడుతూ వస్తాయి. అవి చూద్దాము. మాతాజీలు, ప్రభుజీలు మరి దీన్ని ముందుకు తీసుకెళ్తారు. ఏవైనా 2-3 ప్రశ్నలు ఉంటే తీసుకుందాము. చిన్న శ్లోకము, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది భక్తుని యొక్క లక్షణాలు, అభక్తుల యొక్క చేష్టలు, భక్తుల పట్ల అభక్తుని యొక్క చేష్టలు భగవంతుని ప్రీతికరం కావు. అది
మన అభక్తుల యొక్క పతనానికి దారి తీస్తుంది అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 విషయాలు ఈ శ్లోకం ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. సరే, ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాము. చాలా చిన్న శ్లోకం. ఆ, 4 పంక్తుల్లో ఉంది. సరే, ఏం ప్రశ్న లేకుండా ఉంటే మనం ముగిద్దాం తరగతిని. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి, ధన్యవాదాలు. ఇంకోటి హరే కృష్ణ. ఇంకోటి ఈ విషయాన్ని కూడా నేను చెప్పాలనుకున్నాను. మనము పఠించాలి భగవద్గీతను. మనకు వైష్ణవుల కరుణ ద్వారా మనకు భగవద్గీత వినే అవకాశం కలిగింది ఈ తరగతుల ద్వారా. మనం సమయం ఒకవేళ మనకు ఈ రోజులో ఉన్న సమయంలో ఏ సమయంలో అయినా కానీ పఠించడం ముఖ్యం. భగవద్గీత, భాగవతము రీడింగ్ అనేది ముఖ్యం, చాలా ముఖ్యం. రీడింగ్ గురించి వైష్ణవులు చాలామంది వైష్ణవులు చెప్పారు. అందులో ఒక్క విషయం ప్రభుపాదుల వారు చెప్పినది, మనం ఎప్పుడైతే రీడింగ్ మనం సరిగ్గా చేయమో లేదా స్టాప్ చేస్తాము, ఆపుతాము, అది కేవలము నువ్వు భక్తిలో పతనానికి అంటే దారి వెతుక్కున్నావని అర్థం. చాలా ఘాటుగా ఒకసారి శిల ప్రభుపాదుల వారు ఈ విషయాన్ని చెప్తారు. అంటే నువ్వు ఎప్పుడు రీడింగ్ స్టాప్ చేయకూడదు. రీడింగ్ ఒక ఇన్స్పిరేషన్, మనకు భక్తిలో ముందుకెళ్ళడానికి రోజువారీ ఇన్స్పిరేషన్ మనకు ఇస్తుంది అనేసి. ఒకవేళ రీడింగ్ ఆ రోజు స్టాప్ చేసావు లేదా రీడింగ్ స్టాప్ చేయడం మొదలు పెట్టావంటే నువ్వు భక్తిలో పతనం చెందుతానికి కారణమవుతుంది. పతనం చెందుతున్నావని అర్థం, పతనానికి ప్రారంభమైందని అర్థం అని. కేవలము మనము ప్రసాదం తీసుకుంటున్నాము లేదా అంటే ఈటింగ్ అండ్ స్లీపింగ్, ఓన్లీ ఇట్ బికెమ్ హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ అండ్ స్లీపింగ్ అని చెప్పారు ప్రభుపాదుల వారు. అందుకే మనం పఠనం చేయాలి. ఈ భగవద్గీతను కానీ భాగవతాన్ని కానీ మనం రోజులో పఠనం చేస్తూ ఉండాలి. సరేనా? హరే కృష్ణ. ప్రభు హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, దండవాద హరే ప్రణామాలు. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్.